ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ గురించి ఇప్పుడు తెర వెనక కథలు తెలుసుకోబోతున్నాం. అదే మనందరి ఫేవరెట్ ఫిలిం అందాల రాక్షసి. ఆ సినిమా దర్శకుడు హను రావుపూడి గారు మనతో ఉన్నారు. అందాల రాక్షసి బిహైండ్ స్టోరీస్ అన్ని ఇప్పుడు ఆయన ద్వారా తెలుసుకుందాం పదండి. హను గారు నమస్కారం. నమస్తే. సీతారామం తర్వాత మళ్ళీ మనం అందాల రాక్షసి అనుకున్న చాలా రోజులుగా చేద్దామని ఫైనల్ గా ఈ రోజు కుదిరింది. ఆల్మోస్ట్ 10 years కి కూడా అనుకున్నాం మనం ఆ యానివర్సరీకి, బట్ ఫైనల్ గా ఇప్పుడు కుదిరింది. అందాల రాక్షసి కంటే ముందు అసలు మీ ప్రస్థానం సినిమా వైపుకి ఎలా జరిగింది? అసలు ఇది ఫస్ట్ సినిమా కాబట్టి మీ ప్రాంతం కానీ మీరు ఎక్కడి నుంచి వచ్చారు అదంతా కొంచెం చెప్పండి. పుట్టింది సత్తుపల్లి, పెరిగిందంతా కొత్తగూడెం. అక్కడ చదువుకున్నాను డిగ్రీ వరకు. దాని తర్వాత పీజీ చేయడానికి హైదరాబాద్ వచ్చాను. ఓకే. ఒక సెమిస్టర్ అయిపోగానే, అంటే నాకు చిన్నప్పటి నుంచి ఉద్యోగం చేయడం ఇంట్రెస్ట్ లేదు. సో బేసిక్గా బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఇప్పుడు ఆల్రెడీ సెమిస్టర్కి కొంత కడతా, మళ్ళీ మా అమ్మని ఇబ్బంది పెడతా ఎందుకని చెప్పి సెకండ్ సెమిస్టర్ నుంచి డిస్కంటిన్యూ చేసి సినిమాల సైడ్ వచ్చాను. అంటే చిన్నప్పటి నుంచి రైటింగ్ అలవాటు. షార్ట్ స్టోరీస్, పోయిటరీ ఇలా రాస్తా ఉంటాను. బుక్స్ చదవడం, రాయడం చిన్నప్పటి నుంచి ఉంది. మోరోవర్ పోయిటరీ రాయటం, షార్ట్ స్టోరీస్ ఇలా రాసేవాడిని చిన్నప్పటి నుంచి. బట్ అది ఇండస్ట్రీ సైడ్ డ్రైవ్ అవుతుంది అన్నది ఏం కాదు, ఊరికే రాసేవాడిని అలాగా. తర్వాత డిగ్రీ అయిపోయే టైంకి ఇంకా నాకు టెన్షన్ స్టార్ట్ అయింది. అంటే దాని తర్వాత నెక్స్ట్ వెళ్ళేదంతా కూడా కెరీర్ ఓరియంటెడ్ ఉంటాయి. సో నేను ఉద్యోగం చేయలేను, ఏం చేద్దాం అంటే చిన్నప్పుడు ఉన్న హాబీ ఏదైతే ఉందో అది ఒక పాత్ చూపించింది. దానికి కారణం మోరోవర్ ఉపేంద్ర సినిమా అని చెప్పచ్చు. ఉపేంద్ర సినిమా అప్పుడు నేను ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు రిలీజ్ అయింది. ఓకే. ఆ సినిమా చూసినప్పుడు అదేదో నాకు ఒక జోల్ట్ లాగా అనిపించింది. అంటే అసలు అప్పటిదాకా ఉన్న సినిమా ఒకలాగా అది ఒకలాగా. సో దాని తర్వాత ఓకే ఇది కెరీర్ ఆప్షన్ అవ్వచ్చేమో అని ఒక 1 week ఒక చిన్న మదనం జరిగింది. దాని తర్వాత దెన్ ఐ డిసైడ్ ఓకే ఐ ట్రై మై లక్. సో మీ సినీ ప్రస్థానానికి బీజం పడింది ఉపేంద్ర సినిమా నుంచి? ఉపేంద్ర అని చెప్పి. అసలు సినిమా మీద ఇంట్రెస్ట్ జనరేట్ చేసింది స్వాతి కిరణం. ఓకే. సో నేను నా ఫస్ట్ మూవీ థియేటర్ ఎక్స్పీరియన్స్ స్వాతి కిరణం. సో ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఎందుకు ఫస్ట్ టైం ఆ క్రాఫ్ట్ ఏంటో నాకు తెలియదు, కానీ మొత్తానికి అసలు షేక్ అయిపోయింది ఆ ఫిల్మ్ చూసిన తర్వాత. అంటే ఆ మేకర్ ఎవరు, సినిమా డైరెక్టర్ ఎవరు, సినిమా వెనకాల ఏముంటుంది, ఇప్పటిదాకా ఏంటి యాక్టర్స్ ఫోర్ ఫ్రంటల్ కదా ఇప్పుడు సినిమాకి. ఎవరు అంటే విశ్వనాథ్ గారు అన్నప్పుడు మా ఇంటి పక్కనే సంతోష్ వీడియో లైబ్రరీ అని వాళ్ళు ఉండేవాళ్ళు. సో వాళ్ళ షాప్కి వెళ్ళి వాళ్ళు వీసీపీలును క్యాసెట్స్ రెంట్కి ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత డైరెక్టర్ సినిమాలన్నీ తెచ్చుకొని చూసాను. దాంట్లో అలా చూసిన సినిమా శంకరాభరణం. అంటే అవన్నీ ఓన్లీ వ్యూయింగ్ చాయిసెస్, అంటే ప్రేక్షకుడిగా నాకు విపరీతంగా నచ్చిన సినిమాలు అవి. ఆ టైంలో అవేం పెద్ద కెరియర్ సైడ్ ఇది అవుతుందని నేను అనుకోలేదు, బట్ ఒక టేస్ట్ బిల్డ్ అవ్వడానికి మాత్రం చాలా ఉపయోగపడింది. లక్కీగా అదే మంత్ నేను రోజా కూడా చూసినట్టున్నాను. రోజా నెక్స్ట్ హార్డ్ హిట్టింగ్ ఫిల్మ్ నాకు. సో దెన్ మణిరత్నం గారి సినిమాలన్నీ చూడడం మొదలెట్టాను. అలా ఇద్దరు డైరెక్టర్లు నా ఫేవరెట్ డైరెక్టర్స్ ఆ టైం.